హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయం నుంచి ఏ పని చేయాలనిపించలేదండి. బట్టలు అయితే తీసాను. మబ్బుగా ఉంది. ఒక 4-5 రోజులుగా బట్టలు ఉతకడం, ఇవి తీసి మళ్ళీ పక్కన పెట్టడం, మళ్ళీ బట్టలు ఉన్నవి ఉతకడం ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే మబ్బుగా ఉంది, అవి పెద్దగా ఆరలేదండి. ఇదిగోండి వంట కూడా చేయడానికి అయితే మొదలుపెట్టాను. రైస్ అయితే పెట్టేసుకున్నాను. మనసు అయితే దిగులుగానే అనిపించిందండి. ఎందుకంటే మా తమ్ముడు విజయవాడలో ఉంటాడు. సింగనగర్ మొత్తం అంతా కూడా మునిగిపోయింది కదా చాలా వరకు. తను ఎలా ఉన్నాడు ఏంటా అనేది ఆ దిగులుతో ఉన్నాము మేమంతా కూడా ఒక 2 రోజులుగా. ఎందుకంటే ఫోన్ కనెక్షన్ అనేది లేదు, ఫోన్ చేయడానికి లేదు, అక్కడ కరెంట్ సప్లై లేదు, వాటర్ రావడం లేదు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కదా అక్కడ కూడాను. ఎందుకంటే మొత్తం చుట్టూరు వాటర్ వచ్చేసి ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది కదా. తనైతే చాలా బాధపడుతూ ఉన్నాడు కదా అనే దిగులు అనేది ఎక్కువైపోయిందండి. 2 రోజులుగా అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసేవాడో, అలాంటిది ఒక్కసారి కూడా మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేరు. ఎందుకంటే కరెంట్ అనేది లేదు, పైగా ఎవరికి కూడా ఫోన్ చేసుకునే ఇది కూడా లేదు. అలాంటి స్థితిలో అసలు ఎలా ఉంటుందో ఊహించడానికి భయం వేసింది. అతడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తొందరగా ఇంటికి వచ్చేయాలి అని అనిపించిందండి. మా అమ్మగారికి అయితే చెప్పలేదు. ఆవిడైతే కొంచెం బాగా దిగులు పెట్టేసుకున్నారు. కనీసం తన హ్యాపీగా ఉండి తొందరగా కొంచెం వాటర్ తగ్గితే ఏదో రకంగా ఇంటికి రావాలి అని మేము అయితే అనుకున్నాము. మా తమ్ముడుగా అయితే అక్కడే జాబ్ చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా కొంచెం ఫ్లాట్లో ఉన్నప్పటికీ కూడా ఏదైనా కొంచెం భయమే కదండి. తను ఉన్నదేమో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాడు. అయినప్పటికీ వాటర్ రావడం, దానివల్ల కొంచెం అయితే భయపడ్డాము. రైస్ అయితే వార్చానండి. రైస్ వార్చాను. పొద్దున్న టిఫిన్ కూడా ఏం చేయలేదు. ఈయనైతే మా వారైతే పెసర పునుగులు తీసుకొచ్చారు. వాటిని ఒక 2 పునుగులు తీసి పక్కన పెట్టాను. వాటితోనే ఇప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం చింతపండు పులుపు కోసం అయితే నేను చింతపండు గుజ్జు పెట్టుకున్నది ఉన్నదండి, స్టోర్ చేసుకున్నది. అదే ఉపయోగించి ఇంకా చిన్న టమాటా వేసి పులుసు అయితే పెట్టబోతున్నానండి. కొంచెం దొండకాయలు ఉన్నాయి, అవే ఫ్రై చేయాలనుకుంటున్నాను. ఏ వంట మీద కూడా లేదండి. తనకి ఫోను 2 డేస్కి అయితే చేయలేదు. ఈరోజు ఉదయం కూడా నేను ఫోన్ ట్రై చేసినప్పుడు అప్పుడు కనెక్ట్ అయింది. అమ్మాయి అనిపించింది మనసు అయితే. తనకి ఒక 4-5 సార్లు చేసిన తర్వాత నేను సేఫ్గానే ఉన్నాను, బోట్లో తిరిగి వస్తున్నానని చెప్పి అన్నాడు. నేను ఎలాగైనా సరే మళ్ళీ తిరిగి మన ఊరు వచ్చేస్తున్నాను అని చెప్పాడు. అమ్మాయి అని చెప్పి మనసు అయితే ప్రశాంతంగా అనిపించింది. అప్పుడైతే నాకు కొంచెం గుండెల్లో బరువు తీరినట్టు అనిపించింది. ప్రశాంతంగా తిండి కూడా తినాలి, ఆకలి అనేది అప్పుడు వేసిందండి నిజం చెప్పాలంటే. మా తమ్ముడికి అయితే మ్యారేజ్ అయింది. మరదలు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు అందరూ కూడా అక్కడే ఉన్నారు. అలాగే మా పిన్ని గారు అమ్మాయి, మా చెల్లయ్య కూడా విజయవాడలోనే ఉంటుందండి. తను కూడా సేఫ్గానే ఉంది. అందరూ కూడా బాగుండాలనే కదా మనం కూడా కోరుకుంటాము. ఎవరైనా సరే మన ఊళ్ళకి ఏమైందని దిగులు అనేది ఉంటూ ఉంటుంది. అందరూ బాగుండాలని దిగులుతో ఉంటాం కదా. అలా అయితే అనిపించిందండి. ఉదయం నుంచి చాలా దిగులు పడ్డాను. తనైతే ఈరోజు నైట్కి వెళ్ళి వచ్చేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడైతే హ్యాపీగా అనిపించింది. ఎక్కడ అలా ఉన్నా కొంచెం వాటర్ అనేది భయమే కదండి. 4-5 రోజులుగా కూడా అసలు ఎలా పడతారా ఉందంట. 2 రోజులు అయితే వాటర్లోనే ఉన్నారు. ఫుడ్ లేదు, వాటర్ కూడా లేదు. చాలా అవస్థలు అయితే పడ్డారట. ఆ వాటర్ అంతా తగ్గడానికి ఇంచుమించు ఒక 7 డేస్ పైనే పడుతుంది. 7 డేస్ నుంచి 10 డేస్ వరకు పడుతుందంట. మొత్తం అంతా క్లియర్ అవ్వాలంటే ఆఫీస్కి అది వెళ్ళాలన్నా చాలా టైం పడుతుందంట. ఈలోగానే వినాయక చవితి రావడం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకెలాగో వచ్చేస్తాను అని చెప్పి తన సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పి అని అన్నాడు. అప్పుడైతే రిలీఫ్ అనిపించింది. మనసు కూడా ప్రశాంతంగా అనిపించిందండి. అంతకుముందు అయితే ఎంత దిగులు పడ్డామో, తనకు ఫోన్ కాల్ చేసి తనతో మాట్లాడిన తర్వాత మనసు అయితే ఊరట్లా అనిపించింది. చాలా భయం అయితే వేసిందండి. ఎవరైనా బాగుండాలి. ప్రకృతి విపత్తుకి ఎవ్వరం కూడా మనం అసలు ముందుకి వెళ్ళడం అనేది చాలా కష్టం అండి. అది ఏదైనా కావచ్చు, గాలి కావచ్చు, వర్షం కావచ్చు, ఏదైనా అండి. ప్రకృతిని మనం దాటుకు ముందుకు వెళ్ళాం ఎవరైనా సరే. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మన ధైర్యంగా మనం ధైర్యం చెప్పుకుంటూ ముందుకైతే సరిపోయి అవ్వాలి కదా. ఈరోజు అదే జరిగిందండి. ఎక్కడెక్కడో వరదలు, వర్షాలు ఇవన్నీ చూసి మన టీవీలో అయ్యో అమ్మో ఇలా వస్తున్నాయా అని అనిపించింది. అలాంటిది విజయవాడలోనే ఇలా రావడం అనేది ఫస్ట్ టైం అండి చూడడం. నా లైఫ్లో నేనైతే వరదలు చూడడం అనేది కూడా ఫస్ట్ టైము.
మా తమ్ముడు అయితే నాకన్నా కొద్దిగా చిన్నవాడే, తనకు కూడా ఫస్ట్ టైము. తనైతే చాలా భయపడ్డాడు. ఎవరైనా మనం ఎంత చదువుకున్నా ఏమైనప్పటికీ కూడా వయసు వస్తున్నప్పటికీ కూడా కొద్దిగా భయం అనేది ఎవరికైనా ఉంటుంది కదా, వ్యక్తిగతంగా కూడాను. ఇంక ఈరోజు అయితే వంట పెద్దగా ఏం చేయలేదండి. ఈ రెండే ఒక 2 డేస్ నుంచి, అందుకే నేను వీడియోస్ కూడా పెట్టలేదు. కొంచెం దగ్గరగా ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో అయితే హెల్త్ కూడా సరిగ్గా బాగోక నేను వీడియోస్ అనేది కొంచెం పెట్టలేకపోతున్నాను, లేట్ అవుతున్నాయి. ఈరోజు వంట చేస్తూ మీతో మాట్లాడాలనిపించింది. ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.